దంపతులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని సన్నిధిలో సోదరి మన మనుషులు అపర్ణ తన యొక్క భర్త ఈ కువైట్ దేశానికి రావడానికి అనేకమైనటువంటి ట్రబుల్స్, శ్రమలు వారు అనుభవించారు. చాలా అడ్డులు, ఆటంకాలు వస్తూ ఉంటే ఆ సోదరి దేవునికి ఇక్కడే మన మందిరానికి వచ్చి ఆదివారం ప్రార్థన చేసుకుని మొక్కుకున్నది దేవునికి, నా భర్త ఇండియా దేశం నుండి క్షేమకరంగా ఈ దేశానికి వచ్చినట్లయితే ప్రభువా నీ సన్నిధిలో నేను అందరికీ విందు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని మొక్కుకున్నది. మాతో కూడా విషయాన్ని తెలియజేసింది సోదరి. ప్రార్థించి ఉన్నాం. తన భర్త దేశానికి క్షేమకరంగా వచ్చి ఉన్నాడు. తదుపరి దేశంలో వారు అక్కమ్మ విషయంలో కొన్ని శ్రమలు అనుభవించారు. తదుపరి ఫైర్ యాక్సిడెంట్ లో వాళ్ళు దేవుడు తప్పించి ఉన్నాడు. అనేక ఇబ్బందులు పడి దేవుని సన్నిధికి పెట్టొస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతా ఉంది. నేడు ఈ సమయంలో కొంచెం లేట్ అయినప్పటికీ దేవుని సన్నిధిలో తన యొక్క మొక్కుబడిని తీర్చాలి దేవుని సన్నిధిని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. గత 2 వారాల ముందే బిడ్డ తన మొక్కుబడిని ఏర్పాటు చేశారు. అయితే మనకు ఆయా మొక్కుబడి ఉండడం ద్వారా ఈ రోజు సోదరి కుటుంబానికి మనం అవకాశం ఇచ్చిన దేవుడు దీవించును గాక. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఇదిగో నేను ఆయన సన్నిధిలో నా మొక్కుబడులన్నీ కూడా నేను ఆయన సన్నిధిలో నేను చెల్లిస్తాను. మన మొక్కుబడులన్నీ కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము ఆయనకు మొక్కుకున్న ప్రతి మొక్కుబడులను ఆయనకు మనము చెల్లించాలి. మనం ఆయనకు మొక్కుబడి చెల్లిస్తే ఆయన మన కుటుంబాలని మనలను ఆశీర్వదిస్తాడు. నేడు సోదరి కుటుంబానికి వచ్చిన విశ్వాసులందరికీ 3 వచన భాగాలు గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటి మాట 103వ కీర్తనలో మొదటి మాట చెప్పుకుంటూ వెళదాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేని మర్చిపోవద్దు. ప్రేమ స్వరూపుడు దైవ తండ్రి, నీవు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా కృతజ్ఞత మీకు చెల్లిస్తున్నాం. మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అపర్ణ గారు తన యొక్క భర్తను జ్ఞాపకం చేసుకుని దీవిస్తారని సంఘమును ఆశీర్వదిస్తూ యేసు ప్రశస్త నామములో బ్రతుకులాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మనం మొక్కుకున్నటువంటి మొక్కుబడులన్నీ కూడా ఆయనకు చెల్లించాలి. ఒక మహాభక్తుడు ఎవరైనా పేరు చెబుదాం, యోనా. ఎక్కడ మొక్కుకుంటాడు చెప్పాలి? ఎక్కడ మొక్కుతాడు దేవుడికి? ఎక్కడండి? చాప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటాడు, ఓ దేవా నన్ను ఈ ఉపద్రవములో నుంచి నన్ను బయటకు నీవు పడవేస్తే నేను మొక్కుబడులన్నీ చెల్లిస్తానని అంతవరకు యోనాకి దేవునికి మొక్కుబడులు చెల్లించడము, ఆయన మాట వింటము అనేటువంటిది అంతవరకు పట్టలేదు. ఎప్పుడైతే చాప కడుపులోకి వెళ్ళాడో ఆ చాప కడుపులో 5 స్టార్ హోటల్లో ఉన్నట్లేదు. చాప కడుపులో చెప్పాలి ఏంటది? 5 స్టార్ హోటల్లో ఉన్నట్లేదు చాప కడుపులో. ఇటు అంటేనే ముందు తలుపు తగ్గుతుంది, అటంటే ఎముక తగ్గుతుంది. ఏంటది? చేప బంక చేప మొత్తం అదంతా ఉండేటప్పటికప్పుడు బాబోయ్ ఈ ఉపద్రవము, ఈ పాతాళములో నుంచి దాన్ని ఏమని సంబోధించాడంటే పాతాళము అన్నాడు. ఇంత కష్టకాలంలోంచి ఓ దేవా నన్ను బయట పడేస్తే నేను నీకు మొక్కుకున్న మొక్కుబడులన్నీ కూడా చెల్లించేస్తానయ్యా. అంత ప్రాణమిక్కులకు వస్తే అంటున్నాడు, నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తాను. ఎవరినైనా అంతేనండి, యోనే కాదు నేనైనా మనం ఎవరైనా మన బాధా స్థితి ఎప్పుడైతే భయంకరమైన బాధలోకి వెళ్ళిపోతామో అప్పుడు అంటామయ్యా నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఆరాధిస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, నన్ను
ఈ ఆపదలో నుంచి బయట ఒకవేళ పడేయకపోతే, ఆపదలోంచి బయట పడేయకపోతే చచ్చిపోతారు. మనుషులందరూ దేనికి ఒప్పుకోం చెప్పండి? చెప్పండి సత్యం. మనుషులందరూ దేనికి ఒప్పుకోం? ఇప్పుడు హస్తమే పైకెత్తే దేనికి ఒప్పుకోం? మరణానికి ఒప్పుకోం. ధైర్యంగా ఒకసారి చేపైకెత్తండి. ఒప్పుకోమండి నిజమైన కుడి చేపైకెత్తండి. నిజమైన ఒప్పుకోమంటే కుడి చేపైకెత్తండి. ఎత్తపోతే మీరు అబద్ధం ఆడుతున్నట్టు తెచ్చండి. అర్థమవుతుందా? ఎత్తపోతే నిజంగా మనం అబద్ధం ఆడుతున్నట్టు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎందుకని భయపడిపోయి ఉండిపోతాం? శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ ఎక్కువ అవుతే తట్టుకోలేక చచ్చిపోతాం. ఇంకో మాట, శ్రమ ఎక్కువైనప్పుడు నిందలు పోరవుతే ఆ నిందలను తట్టుకోలేము. ఆ బాధని మనము అనుభవించలేము. ఎవరైనా ఏమనంటే మనము భరించలేము. అందుచేత అలాంటివి ఎదురైనప్పుడు ప్రభువా, యేసయ్యా, తండ్రి, నన్ను ఇందులోంచి బయటపడే, నన్ను ఇందులోంచి విడిపించు, నన్ను ఇందులోంచి పైకి తీసుకురా, ఈ కష్టాల్లోంచి నన్ను పైకి తీసుకురా, అప్పుడు నేను నీకు మొక్కుబళ్ళు చేస్తాను. చాలా మంది దేవుడు అలా ఆపదలో నుంచి తప్పిస్తారు పైకి. కొంతమంది ఏం చేస్తారంటే తప్పించిన తర్వాత అమ్మాయ దేవుని నేను చెల్లించేస్తానని అంటాం. మళ్ళీ అక్కడ గ్యాప్ తీసుకుంటాం. మళ్ళీ ఏం తీసుకుంటాం? అక్కడ కొంత టైం తీసుకుంటాం. మళ్ళీ అక్కడ ఏదో గొప్ప తగిలింది బాబోయ్, నేను పలానప్పుడు మొక్కుకున్నాను, నేను దేవుడికి మొక్కుబడి తీర్చలేదు. హల్లెలూయా. కాబట్టి మొక్కుబడి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సమయంలో బిడ్డలు హల్లెలూయా. కాబట్టి మొక్కుబడి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సమయంలో బిడ్డలు అపర్ణ తన భర్త మొక్కుకున్నారు దేవునికి. ఆ మొక్కుబడి దేవుని సన్నిధిలో తీరుస్తున్నారు. ఇక 3 మాటల్లోకి, ప్రధానమైన మాటల్లోకి వెళ్ళిపోదాం. 14వ వచనం 103వ దావీదుకి జ్ఞాపకము. yes, that's good. మనము నియమింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టివారమని ఆయన మనలను జ్ఞాపకమును చేసుకుని. ఆమేన్. అద్భుతమైన మాట అండి. అందరూ వినాలి నిశ్శబ్దంగా. మన దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? మట్టివారమని. మీకు ఎలా తెలుస్తుంది? మట్టివారమని మీకు ఎలా తెలుస్తుంది? మీకేమో తెలిసిందా? మనం మట్టివాడమని మీకు తెలిసిందా? నాకు తెలిసింది, నేను మాట చెప్తాను. నాకు తెలిసింది ఆగండి, నాకు తెలిసింది మీకు చెప్తాను. నిజం ఉంటుంది. మన మట్టివారమని ఎలా తెలిసింది? మా అక్క కంట ఆయన సృజించాడని తెలిసిందంటే నేను చెప్పేది మనం మట్టివారమా, ఇనుము వారమా? మనం మట్టివారమా, బంగారం వారమా? మట్టివారమా, వెండి వారమా? మట్టివారమా, ఇనుము వారమా అని ఎలా తెలిసింది? చచ్చిపోయాది కాదు. వినండి, మనము ఇనుము వారమని ఎలా తెలిసింది? మట్టి వారమని ఎలా తెలిసిందో తెలుసా? మనము ఇనుము వారం అయితే కనుక ఏంటది? మనము ఇనుము వారము, బంగారం వారం అయితే కనుక ఎన్ని కష్టాలు మనం ఏర్పడుతున్నా అలాగే ఉంటాం. ఎవరైతే ఇనుము వారం అయితే, బంగారం వారు అయితే అలాగే. అంటే ఇనుము కథలతో మెదలతో స్ట్రాంగ్, బంగారం కథలతో మెదలతో స్ట్రాంగ్. కానీ ఒక్కొక్క శ్రమ మనం ఏదో ఇదిగో ఆగు, రేపు పొద్దున్న ఎరా ఇలా తిరిగామనుకో, ఈ రోజు ఇంట్లోకి వెళ్ళింది అక్కడ, లేకపోతే 2 రోజుల తర్వాత ఏదో అప్పు వచ్చేసింది, ఎత్తి మీద అడిగిపోయిందనుకో, ఏంటని ఇలా ఎన్నోళ్ళ కారణం ఏంటి? మానవులము మనం మట్టి వారము. ఈ శ్రమ వచ్చేటప్పుడు వెంటనే ఏమైపోతాం? మనం లొంగిపోతే. ఎందుకు లొంగాము అంటే కారణం మనం మట్టి వారు. మట్టి బలహీనమైనది. చెప్పండి గట్టిగా. మట్టి ఏమైనది? బలహీనమైనది మట్టి. ఇనుము స్వభావం, ఇనుము యొక్క స్థితి వేరు, మట్టి స్థితి వేరు. అందుకే మనం ఎలాంటి వారు? మట్టి వారు. ఎక్కడ సంస్కారాలు తీసుకున్నప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ ఎన్ని ప్రమాణాలు చేస్తాం? ఆ పెళ్లి ప్రమాణాలు, ఆ ప్రమాణాలు, సంస్కారాలు తీసుకున్న ప్రమాణాలు, బాప్తిసం తీసుకున్నాడు. నీతోనే ఉంటాము ప్రభువా, నీతోనే ఉంటాము ప్రభువా, నీ సన్నిధిలోనే ఉంటాం ప్రభువా. గట్టి ప్రమాణం చేద్దాం. మట్టి వాళ్ళకి ఎలాగయ్యాము తెలుసా? 7-8 గంటలకు ప్రార్థన,
అదే మట్టివాడు, అదే మట్టివాడు. నిజం ఉంటుందా? అది నిజం ఉంటుందా? ఎందుకు 7 గంటల ప్రాంతం 7 గంటల ప్రాంతం 9 గంటల బట్టలు వేసుకుంటారు మాట. మట్టివారము, మట్టివారము, బలహీనుల మట్టివారము మనము. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మానవుడు మట్టివాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చెప్పు? కరెక్ట్గా ఆగు, ప్రమాణాలు నీటిలో ఆగండి. నీటిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, ప్రతి ఆదివారం ఊరికొస్తావా? ప్రతి ఆదివారం ఊరికొస్తారు. ప్రతి సంస్కారాలను తీసుకుంటాం, ప్రతి సంస్కారాలు చేసేసాం అంతే. ప్రమాణం ఎక్కడ? నీటిలో ప్రమాణం చేసినాడు. పెళ్లిలో ప్రమాణం అది కూడా ఆలోచించండి. నీటిలో ప్రమాణం చేసేసాం. కరెక్ట్గా 2 వారాలు వచ్చి 3 వారాలు 4 వారాలు సెలవు. లైవ్లో క్యాలమా పెట్టుకుంటుందో లేదు పడుకుని అక్కడ. ఇక్కడ సెలవు ఒక బిడ్డ ఉన్నది మా సంఘంలో ఒక బిడ్డ ఫాస్ట్ 3 వారాలు ప్రాంతం వచ్చిన 4 వారాలు సెలవు కావు. నేను అడిగేది సెలవుకి ఏం చేద్దాము? మనం సెలవు తీసుకుని ఏం చేస్తాము కదా చెప్పండి. ఇప్పుడు మట్టి వారము మనము. ఎవరు మనం? అక్కడ చేసిన ప్రమాణం 3 వారాలు నిలుపుకున్నా 4 వారం తక్కబెక్క తిక్కబెక్క అంటున్నాం అనమాట. మట్టి వారము మనము. అందుకని ఇప్పుడు యేసు ప్రభు మనలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మట్టివారు కాబట్టి మనలను ఆయన జ్ఞాపకములు చేసుకుంటున్నాడు. చెప్పబడదాం దేవునికి స్తోత్రం. చెప్పండి, ఓ దేవా ఈ రోజు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు? అబ్బా ఇదిగో ఓ అపర్ణ, ఓ సోదరుడా విజయ్, నేను మీ కుటుంబాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాను? మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని స్వస్థపరిచాను, ఆపద నుంచి నేను విడిపించాను. ఎందుకో తెలుసా? మీరు మట్టి వారిని తెలిసి ఆయన మనలను జ్ఞాపకం చేస్తారు. ఇంకొక మాట, మనం పొరపాట్లు చేసినాను, మనం తప్పులు చేసినవి క్షమించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనం మట్టి వారని తెలిసి దేవుడికి. ఇది మట్టి స్వభావము. మట్టి స్వభావము అప్పుడే గట్టిగా ఉన్నట్టుంటది, అప్పుడే ఇదైపోతుంది. కాబట్టి అందుకే దేవుడు మనలను జ్ఞాపకమును చేసుకుంటున్నాడండి. ఆమేన్ చెప్పండి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూడండి, మనలను చెప్పాలి గట్టిగా, మిమ్మలను వైట్ షేక్ బాబా జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటే మనకి చెప్పాలంటే తొందరగా. వైట్ షేక్ బాబా ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? ఊహించుకోండి సార్. మిమ్మల్ని వైట్ షేక్ బాబా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటున్నాడు, ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ఈ సమయంలో మనలను ఉన్నతమైనటువంటి వారు మనలను జ్ఞాపకములు చేసుకున్నారనుకో, అప్పుడు స్థితి మారిపోతాయి. చదువు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడమే అద్భుతం. మనల్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆశ్చర్యం, అద్భుతం అన్నమాట. చాలా మందిని అడుగుతాం, మేము బాగానే గుర్తున్నామండి మీకు అట్లా ఉంటాం. ఏమంటాము? మేము బాగానే గుర్తున్నామండి, మర్చిపోయేదేమో అనుకున్నామండి, మేము బాగానే గుర్తున్నామండి. మీకు గుర్తుండడం చాలా అద్భుతం, గుర్తుండడం చాలా అద్భుతం. దేవునికి మనం గుర్తున్నాం. అమ్మా, దేవునికి సోదరి అప్పన్న తన భర్త దేవునికి గుర్తున్నాడు. ఆమేన్. అందుకే ఆయన మనలను జ్ఞాపకములు చేస్తూ, సంగమా జ్ఞాపకం చేసుకోవడమే అద్భుతం. నువ్వు జ్ఞాపకంలోకి వచ్చావు. నువ్వు జ్ఞాపకంలోకి వచ్చావు. ఇక్కడ ఒక విషయం ఉంది, కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని మనం కూడా మూడు జ్ఞాపకం చేసుకుని మర్చిపోవడం. అర్థమైందా? జ్ఞాపకానికి వచ్చాము వెంటనే మళ్ళీ కాసేపటికి మర్చిపోయి. ఇప్పుడు అది కాదు. ఫస్ట్ విషయం ఏంటంటే జ్ఞాపకములు చేసుకుని 13వ వచనం చివరి జ్ఞాపకం చేసుకుని తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా ఏం చెప్పాలి? ఫస్ట్ జ్ఞాపకములు చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏంటి? జాలి. చాలా మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు, మర్చిపోతారు. చెప్పండి, జ్ఞాపకం చేసుకోవడంలో ఫస్ట్ విషయం మంచి విషయమే. తన జ్ఞాపకం చేసుకుంటే ఎందుకులే అని వదిలేదు. ఇప్పుడు ఫోన్ ఉంది ఇక్కడ, పలానా జ్ఞాపకానికి వచ్చారు, నీకు ఎవరో జ్ఞాపకానికి వచ్చారు, అమ్మాయి జ్ఞాపకానికి వచ్చారు, పలానా ఆలోచించాలండి. వెంటనే ఫోన్ తీసుకుని ఫోన్ చేయడం వేరు, జ్ఞాపకం వచ్చిన తర్వాత నువ్వే జ్ఞాపకం చేసుకుని అదేమో ప్రయోజనం ఉంటుంది లేదు. విషయం దేవుడు అంటున్నాడు,
నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకటి జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీ ఎడల నేను జాలి పడుతున్నాను. అబ్బా, చక్కలు పడి గట్టిగా దేవునికి స్తోత్రం. జ్ఞాపకమును చేసుకుంటున్నాను. రెండోది జాలి పడుతున్నాను. ఈ రాత్రి ప్రియ కుటుంబాల దేవుడు జ్ఞాపకమును చేసుకున్నాడు, జాలి పడ్డాడు దేవుడు. ఆమేన్. ఏం చూపించాడమ్మా మీ ఎడల? జాలి చూపించాడు దేవుడు. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. రెండోది జాలి చూపించాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన పిల్లలారా, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మీ ఎడల ఆయన జాలి చూపిస్తున్నాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకున్నాడు, జాలి చూపించాడు. మూడో మాట 6వ వచనం, 103వ కీర్తన 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడుతున్న వారందరికీ న్యాయము తీర్చెను. లైన్గా చెప్పండి, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. తర్వాత నీ ఎడల జాలి పడ్డాడు దేవుడు. మూడు ఎట్లోనూ బాధింపబడ్డమంటే న్యాయం చూడడం మీరు సగం చెప్పండి, అందరూ ఆయన చూడండి. నీ ఎడల జాలి పడ్డాడు, నీవు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నా జాలి పడ్డాడు. జాలి ఎందుకు పడ్డాడంటే నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, బాధింపబడుతున్నావో, నువ్వే విషయంలో బాధింపబడుతున్నావో అక్కడ జాలి చూపించాడు. అప్పుడు జాలి చూపించి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధని న్యాయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుభవిస్తున్న బాధలో ఆయన వచ్చేసి న్యాయం ఇచ్చాడు. అంటే ఒకవేళ ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నావు, బాధింపబడుతున్నావా? అనారోగ్యం నీ బాడీలో ఉండే అంతమానం గుచ్చుతుందా, అంతమానం బాధపడుతుందా, రోగం అంతమానం నిన్ను బాధపడుతుందా? ఆయన జ్ఞాపకం చేసుకుని జాలి చూపించి బాధను స్వస్థపరచడానికి న్యాయం చేసినట్టే. ఆమె న్యాయం అంటే అర్థం ఏంటి? న్యాయం అంటే అర్థం ఏంటి? న్యాయం అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో బాధపడుతున్నావో దాన్ని క్లియర్ చేయడమే న్యాయము. ఇప్పుడు నువ్వు రోగంతో బాధపడుతున్నావు, నువ్వు రోగంతో బాధపడుతున్నావు, యేసు నిన్ను జ్ఞాపకం చేసుకుని యేసు నీ ఎడల జాలి చూపించి ఆ రోగాన్ని స్వస్థపరిస్తే నీకు న్యాయం జరిగినట్టు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. రోగంతో బాధింపబడుతున్న వారందరికీ, మళ్ళా చెప్పండి, బాధను అనుభవిస్తున్న వారందరికీ ఏంటది? ఒకసారి చేపక్కెత్తండి, ఏం బాధ ఉందో ఒకసారి చేపక్కెత్తండి. బాధ అంటే ఒక రోగం బాధనే కాదు, అప్పుల బాధ, రోగం బాధ, డ్యూటీ లేదనే బాధ. అక్కడికి ఎన్ని 3 భార్య దగ్గర నుంచి ఫోన్ రావట్లేదని బాధ, భర్త దగ్గర నుంచి ఫోన్ రావట్లేదని బాధ, పిల్లలు మాట్లాడట్లేదని బాధ, తల్లిదండ్రులు మాట్లాడట్లేదని బాధ. ఎట్టున్నారా? ఇవన్నీ ఏంటయ్యి? ఇంక ఈ గారికి ఏదైనా చెప్పండి, కొత్త కొత్త బాధ చెప్పండి. అప్పుల బాధ, ఇంకా ప్రైజ్లో అక్క నవ్వట్లేదనే బాధ, తొందరగా చెప్పాలి. పలానా దేశం వెళ్ళకపోతున్నానే అనే బాధ, ఉంటున్న దేశంలో గట్టి అంటున్నారే అనే బాధ. చెప్పండి గట్టిగాని. డ్యూటీ ఆల్రెడీ చెప్పేశారు, డ్యూటీ దొరకట్లేదనే బాధ. ఇంకా చెప్పాలి. ఏం బాధ లేదా? బాధ లేదా? బాధ లేదా? నెక్లెస్ కొనుక్కోలేదని బాధ, పట్టు చీర కొనుక్కోలేదని బాధ, ఇల్లు కట్టుకోలేదని బాధ, పెళ్లి చేసుకోలేదనే బాధ, పిల్లలు పుట్టలేదనే బాధ. ఇవన్నీ దేంట్లోకి వస్తున్నాయి? బాధ. దాంతో బాధపడుతున్నాం, బాధింపబడుచున్న వారందరికీ న్యాయం తీర్చును. వీళ్ళు అనుకుంటున్నారు కదా, పెళ్లి కూడా ఎందుకంటే పాస్ కన్నా అంటున్నారు. ఏంటదా వీళ్ళందరూ అంటున్నారు, నా ఇంట్లో మీ ముఖాలు తిరుగుతున్నాయి, పెళ్లి కూడా మాకు అయిపోతున్నాడు, మాకు బాధ ఏంటి అంటున్నారు. కానీ నేను మెమ్మడి గురించి చెప్పట్లేదు, మా గబ్బర్ సింగ్ గారు మిస్సెస్ గురించి చెప్తున్నాను. ఆమేన్. అంటే మీకు అయ్యింది బాగానే ఉంది కదా, పిల్లలు కావాలి కదా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. పిల్లలకు మంచి భర్త కావాలి కదా, పిల్లలకు మంచి కోడలు కావాలి కదా, కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి వాళ్ళు మంచి సెటిల్మెంట్ చేయాలి కదా. నీకు డ్యూటీ దొరికితే బాగానే ఉంది, కొడుకు ఉద్యోగం దొరకొద్దు కదా, కుమార్తె ఉద్యోగం దొరకొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీటన్నిటి విషయంలో ఏదైతే నువ్వు బాధని అనుభవిస్తున్నావు, బాధ విషయంలో దేవుడు నీకు విడుదల ఇచ్చేయనుగా. ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు చెయ్యి గట్టిగా పైకెత్తండి. ఏం బాధ నిజంగా ఏ బాధ లేనోడు కిందకెట్టేయండి. ఏం బాధ లేనోడు చెయ్యి కిందకెట్టేయండి.
కారు కొనుక్కోవాలి ఒక బాధే, అక్క బాబాలు ఒక బాధే, ఎత్తడు పైకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధలన్నిటికీ దేవుడు న్యాయం తీర్చునుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. పాస్టర్ గారు అంటాడు అనుకున్నాను, ఏం బాధలు చీకటి కట్టేయండి. ఆ కారు కొనుక్కోవాలి ఒక బాధే, అక్క బాబాలు ఒక బాధే, ఎత్తడు పైకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధలన్నిటికీ దేవుడు న్యాయం తీర్చునుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. పాస్టర్ గారు అంటాడు అనుకున్నాను, పాస్టర్ గారు ఈ ఊరు పాస్టర్ గారు మీ పాస్టర్ గారే. డబ్బు ఉంటే ఇంటికి వచ్చిన గొడవ ఈ బాధలను వదిలిపోతాయి, డబ్బు ఉంటే ఇంటికి వచ్చిన గొడవ ఈ బాధలను వదిలిపోతాయి అనుకుంటున్నాను. ఆ జైల్లో పెట్టినటువంటి ఆమెని ఆడ కుటుంబం 8.6 8 కోట్ల చిల్లర ఇస్తానంటున్నారంట. క్షమాభిక్ష పెట్టమని. ఎంత? 8 కోట్ల చిల్లర అంటే అది $1 మిలియన్ అంట. అమెరికా డాలర్ ప్రకారంగా $1 మిలియన్. 8 కోట్ల చిల్లర ఇచ్చేస్తామంటున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. ఏం పెట్టమంటున్నారు? క్షమాభిక్ష పెట్టమంటున్నారు. అంటే డబ్బు తీసుకుని వదిలేయమంటున్నారు. ఇప్పుడు ఇంతగా 8 కోట్ల చిల్లర వాళ్ళ ఫ్యామిలీ సమకూరుస్తున్నారు. ఆల్రెడీ 8 కోట్ల చిల్లర డబ్బు సమకూరుస్తున్నారు. అయ్యా మీకు డబ్బు ఇచ్చేస్తామండి మేము అంటే, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఒప్పుకోవట్లేదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ మేము క్షమాభిక్ష పెట్టమని ఖచ్చితంగా గుర్తి ఇవ్వాల్సిందే. జస్ట్ దేవుడి కృపలో తాత్కాలికంగా ఒక 6 రోజులుగా మోసం కేసు ఏమైంది? పోస్ట్ మ్యాన్ గారి వాయిదా పడ్డది. అంటే పెద్ద వాళ్ళు ఇటీవలై ఆయా ప్రార్థనలు ఆయా రీతిగా ఇక్కడ ముల్లాలందరూ ముస్లిమ్స్ ముల్లాలందరూ ఇండియా నుంచి, కేరళ నుంచి, ఇక్కడ అందరూ సంథింగ్ క్రైస్తవ బిడ్డలందరూ ప్రార్థనలు చేస్తూ ఆయా విధాలుగా ఒక 6 రోజులకు అది ఏమైంది? కేసు జరపబడింది. మరి ఇక్కడ ఆలోచించిన, ఒకవేళ నిజంగా ఆ డబ్బుకి గనక ఓకే అవుతే గనక అప్పుడు మనం ఏమన్నా పర్లేదా బాబు, డబ్బు కోసం డబ్బుతో దేనైనా ఆడుకోవచ్చు. కానీ కొన్నిసార్లు డబ్బు $1 మిలియన్ డబ్బు ఉన్నా కానీ, ఇంకోటి ఉన్నా కానీ సమస్య. అలాంటప్పుడు ఆలోచిస్తే ఏం గుర్తొస్తుంది? యేసయ్యా నీవు మమ్మల్ని జ్ఞాపకమును చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, నువ్వు మమ్మలను జ్ఞాపకమును చేసుకోవాలి, మా పక్షంగా నీవు జాలి చూపించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయం చేయాలి, దేవుడు జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడు మన ఎడల జాలి చూపించాలి. ప్రియమైన దేవుడు బిడ్డల, మా పిల్లల, విశ్వాసుల, ఈ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితి కనుక ఈ సమయంలో దేవుడే న్యాయం చేయు దేవుడు. ఆ విషయాన్ని కేఎం పాల్ గారు స్పష్టంగా తెలియజేశారు. దేవుడే 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 ఇన్వాల్వ్, దేవుడే తప్పించాలి. ఇది మానవులే ఎవరి వల్ల జరిగేది కాదు. దేవుడే న్యాయము చేయాలి. కనుక ఈ సమయంలో మన జీవితాల్లో, మా సోదరి సహోదరి, మన జీవితాల్లో దేవుడే న్యాయము చేయగా. నీ భర్త ఎడల కనికరము చూపే దేవుడు, నీ ఎడల కనికరము చూపే దేవుడు, మీ బిడ్డల ఎడల కనికరము చూపే దేవుడు, జాలి చూపించే దేవుడు. ఆమేన్. అంటే కొన్నిసార్లు డబ్బు పనికి వస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ పనికి వస్తుంది, కొన్నిసార్లు లాస్ట్కి మరి డబ్బు అనుకుంటే ఈరోజు ఎందరో రోగములు ఎన్నో లక్షలు పోస్తాం అన్నా కానీ స్వస్థత దొరకట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వస్థపరచు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే విడుదలించు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వస్థతను కలుగు చేయు దేవుడు. దేవుడే యేసు ప్రభువు. కనుక అందరూ చెప్పండి, బాధింపబడుతున్న వారందరికీ. ఈరోజు మీరు దేవాలయానికి వెళ్ళారు, దైవజనులు ఏం చెప్పారు? మీతో బాధను అనుభవిస్తుంటే కనుక నా దేవుడు నాకు న్యాయం చేయి. నా దేవుడు ఈ దేశంలో బాధను అనుభవిస్తుంటే కనుక ఆయనే నాకు న్యాయము. బంధింపబడుతున్న వారందరికీ విడుదల దయచేయి, అందరికీ న్యాయం చేయి, అందరినీ స్వస్థపరచు, అందరికీ మేలు చేయు దేవుడు యేసు ప్రభువే. నీ నా జీవితంలో న్యాయము చేయు.
బాధను అనుభవిస్తున్న వారు అమ్మ సోదరి మరొకసారి వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో భద్రపరచుకో. ఇదిగో నీకు ఆయన న్యాయము చేయును. ఆయన నీకు న్యాయం చేయని కుటుంబాన్ని స్వస్థపరచును. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు యేసయ్య. ఈ మంచి మొక్కుబడి మీటింగ్ తండ్రి, నీవు అపర్ణను విజయగా జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. వారి జ్ఞాపకం చేసుకుని వారి ఎడల జాలి చూపించావు నాయన. వారి ఎడల జాలి చూపించి వారి దేశానికి రావాలని సోదరి సంఘములో ప్రార్థన చేయించి ఉన్నదయ్యా. ప్రార్థన ఆలకించి అద్భుతమైన రీతిలో తన భర్తని దేశాన్ని తీసుకొచ్చారు. మీకు వందనములు తెలియజేస్తూ, ఆశీర్వదిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఈ సమయంలో అందరినీ బాగు చేయండి, అందరినీ స్వస్థపరచండి, అందరి కుటుంబాలను దీవించండి, అందరి కుటుంబాలను ఆశీర్వదించండి, అందరి కుటుంబాలకు మేలు చేయండి, అందరికీ స్వస్థత కలుగు చేయండి. ఈ సమయంలో అక్రమంతో బాధపడుతుంటే బాధింపబడుతున్న వారందరికీ విడుదల. ఈ సమయంలో రోగంతో బాధపడుతుంటే బాధింపబడుతున్న వారందరికీ విడుదల. ఈ సమయంలో నువ్వు వ్యక్తిగతంగా ఏ సమస్యతో బాధపడుతున్నావో విడుదల. ధనము లేదని బాధపడుతున్నావా, నీకు విడుదల, నీకు విడుదల. యేసు నామములో విడుదల నీకు, క్రీస్తు నామములో నీకు విడుదల నీకు. దయచేసి కన్నీరు గారుస్తున్న బిడ్డలారా ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో. జీవముగా దేవుని దగ్గరికి వచ్చావు. ఆయనే అద్భుతాలు చేసే దేవుడు, ఆయనే మేలు చేసే దేవుడు, ఆయనే కార్యాలు చేసే దేవుడు, ఆయనే స్వస్థపరచు దేవుడు. నా పాపాలు నీ పాపాలను సిలువ రక్తంలో కడిగే దేవుడు ఆయనే, ఆయనే, ఆయనే. ప్రభు అందరినీ స్వస్థపరచు, అందరినీ బాగు చేయండి, అందరికి అద్భుతములు చేయండి, అందరికి మేలు చేయండి, అందరిని దీవించండి, స్వస్థపరచండి. క్రీస్తు యేసు నామములో బ్రతుకులను వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ
మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే